అయిపోయింది. వీటి మీద ఏం క్లారిటీ లేదు ఇప్పటికైతే. మొత్తం సాగదీస్తున్నట్టే అనిపిస్తుంది. జాబ్ క్యాలెండర్ అని, మళ్ళా క్యాస్ట్ సెన్సెస్ అని, ఇవన్నీ చాలా డ్రాగ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. సో మరి దాని మీద క్లారిటీ మాకు ఇచ్చేసి ఏదైనా యాక్షన్ తీసుకొస్తే నాకు నమ్మకం వస్తుంది. ఈ యూనివర్సిటీలో సౌలతులు మంచిగా ఉన్నాయి. అవుతుందేనా ఏమైనా జర్ర మార్పు ఏమైనా మొదలు అయిందా? లేదు ఇంకా పర్మనెంట్ ఫ్యాకల్టీ ఎవరు లేరు ఇక్కడ. ఓన్లీ టెంపరీ కాంట్రాక్ట్ వర్కర్స్ ని తీసుకొచ్చి చెప్పిస్తున్నారు క్లాసెస్ అన్ని. కొంచెం పర్మనెంట్ ఫ్యాకల్టీ ఉంటే బాగుంటుంది. పర్మనెంట్ ఫ్యాకల్టీ కావాలి. ఇంకా వేరే అంతా బాగానే ఉంది. అంతేనా? ఎట్టనే సదుపాయాలు యూనివర్సిటీ గిట్టబోతుంది. ఓ అమ్మా, నువ్వు రేపు కలెక్టర్ పెట్టి అవుతావు, డాక్టర్ పెట్టి అవుతావు. ఇప్పుడే బెదిరిపోతుంది ఎవరు ఏం చెప్పదలుచుకున్నావు మరి ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ గురించి? ఏంటంటే ఉంది కథ బాగానే ఉంది. కాకపోతే కొంచెం లైక్ వేరే ఫీల్డ్ వాళ్ళకి ఫీల్డ్ ట్రిప్స్, ఎగ్జిబిషన్స్ అట్లాంటి కొంచెం అంటే ఎడ్యుకేషన్ ట్రిప్స్ అలాంటివి కూడా చూపిస్తే బాగుంటుంది అని ఒపీనియన్. ఇంకా రెగ్యులర్ స్కాలర్స్తోనే కాకుండా పర్మనెంట్ వాళ్ళతో చెప్పేయడం కూడా కొంచెం మంచిదని అనుకుంటున్నాను. ఇప్పుడు ఏం కోరుకుంటున్నావు అసలు? ఏంది మరి ఇప్పుడు సర్కార్ నుంచి ఏం కోరుకుంటున్నావు? గతంలో కథ ఏంది? గత 10 ఏళ్ల నుంచి గడిల పాలన, బీఆర్ఎస్ లాంటి ప్రభుత్వాలు చేయడం వల్ల యూనివర్సిటీలు అనేది భ్రష్టు పట్టిపోయినాయి. దాన్ని మంచిగా తీసుకురావడానికి రేవంత్ రెడ్డి సర్కారు అనునిత్యం ప్రయత్నిస్తుంది. ఇంకోటి గ్రూప్ 1 రిజల్ట్ అంటారు. గ్రూప్ 1 రిజల్ట్ అనేది గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2 సార్లు పేపర్ లీక్ అయింది. దాన్ని పారదర్శకంగా తీసుకొని రేవంత్ రెడ్డి సర్కారు గారు ఒక యుద్ధ ప్రాతిపదికన తీసుకొని దాన్ని ఒక పారదర్శకంగా నిర్వహించి